అక్క, గోపిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిచ్చి పిచ్చిగా ఉందా? సరదా కూడా ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకు. క్యారేజ్ ఇచ్చి రమ్మని కదా నిన్ను పంపించాను, వచ్చి ఇలా మాట్లాడుతున్నావేంట్రా? నా తమ్ముడి విషయంలో తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. లేదక్క, నేను గోపి విషయంలో అలా మాట్లాడతానా? నీ గోపి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా? ఈరోజు గోపి నీ చేతి వంట తినాలన్నాడని నువ్వు ఎంత మురిసిపోయావు నేను చూశాను. అలాంటి నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? పరాచకానికి కూడా ఇలాంటి మాటలు నా నోట రావక్క. కానీ ఇది నిజం. నేను క్యారేజ్ ఇద్దామని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. కానీ గోపి మీటింగ్లో ఉన్నాడు, వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడ బంట్రో చెప్పాడు. అప్పుడే మాణిక్యం అనే ఒకడు, కలెక్టర్ గారు నాకు బాగా తెలుసు, నేను మీటింగ్కి వెళుతున్నాను, ఆ క్యారేజ్ ఇస్తానని చెప్పి తీసుకొని వెళ్ళాడక్క. గోపి తిన్నాక వెళ్ళి కలుద్దాం అనుకుని కలెక్టర్ ఆఫీస్ షాప్ దగ్గర కూల్ డ్రింక్ తాగుతున్నాను. కానీ ఇంతలోనే అక్కడికి ఒకడు వచ్చి చెప్పాడు, గోపిని ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారని, లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడని. ఆ మాట నేను నమ్మలేకపోయాను. కానీ అన్ని న్యూస్ ఛానల్స్లో ఇప్పుడు ఇదే న్యూస్ వస్తుంది, గోపిని పోలీసులు తీసుకెళ్ళిపోయారక్క. ఏంటమ్మా ఇది? గోపి అలా చేశాడంటే ఎవరు నమ్మరు. మరి ఇలా ఎలా జరిగింది? నా కొడుకు చెడ్డవాడు కాదు, వాడు రాణి పెంపకంలో పెరిగాడు. అలాంటి నా కొడుకు ఇలాంటి తప్పు చేశాడు అంటే నేను కల్లో కూడా నమ్మను. ఆహా లేదమ్మా, గోపి లంచం తీసుకోవడం అన్నది జరగని పని. ఇంతవరకు గోపి గురించి అందరూ పొగిడే వాళ్లే తప్ప గోపి తప్పు చేశాడని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాంటి నా తమ్ముడు లంచం తీసుకోవడం ఏంటి? వాడికి డబ్బు ఆశ ఎప్పుడూ లేదు. ఎంతసేపు అధికారం చేతిలో ఉంటే మనలాంటి వాళ్ళకి మంచి చేయొచ్చన్న ఆశతోనే ఉన్నాడు. అదే పట్టుదలతో చదివాడు. అలాంటి నా తమ్ముడు లంచం అడిగాడు అంటే నేను నమ్మను. నువ్వే కాదక్క, గోపి విషయంలో ఇలా జరిగిందంటే ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ ఆ మాణిక్యం అనేవాడు డబ్బులు ఇస్తున్నప్పుడే ఏసీబీ వాళ్ళు చూశారంట. ఆ మాణిక్యమే చెప్పాడంట డబ్బులు అడుగుతున్నాడు అని. అందుకే వాళ్ళందరూ కలిసి ఆఫీస్కి వచ్చారంట. ఆ మాణిక్యం దగ్గర గోపి డబ్బులు తీసుకుంటున్నప్పుడే ఏసీబీ వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లారంట. అందరూ చెప్పుకుంటున్నారక్క, టీవీలో కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదక్క. అందుకే అక్క పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను, ఈ విషయం నీతో చెప్దామని. నా పెంపకంలో పెరిగిన నా తమ్ముడు ప్రాణం పోయినా సరే తప్పు చేయడు. ఇదంతా ఎవరో కావాలని చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయినా క్యారేజ్ నేను నిన్నివ్వమంటే వాడికెవడికో నువ్వెందుకు ఇచ్చావురా? చూడు ఇప్పుడు ఎలా జరిగిందో. వెంటనే వెళ్ళి మనం గోపిని కలవాలి. అలాగే అక్క, పద వెళ్దాం. వస్తానమ్మా. వంశీ కళ్యాణ్ గారికి కూడా ఫోన్ చేయడం లేదు అంటే ఇక ఇటు పక్క రాడు అని అర్థమైంది. నేను తన జీవితంలో ఉండను అని వంశీకి అర్థమై ఒక నిర్ణయానికి వచ్చాడని తెలిసిపోయింది. వంశీ మనసు మారి సమంతక్కకి దగ్గరవుతాడని నాకు అర్థమవుతుంది. వంశీ అలాగే ఉండాలని, నాకు దూరం అవ్వాలని నేను కోరుకున్నాను.
ఆ కోరిక నెరవేరింది. సమంతక్క, వంశీ సంతోషంగా ఉండేలాగా నువ్వే కరుణించు. స్వామి, జరుగుతున్న పరిణామాలు ఏవి ఎటు దారి తీస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. అందరూ కలిసుండాలని నేను కోరుకుంటున్నాను. కాని ఏవో ఒక అవాంతరాలు వచ్చి మా కుటుంబంలో ఒక చిచ్చు పెడుతోంది. నా మనవరాలు నా పక్కనే ఉన్నా తన గురించి నా భర్త వెతుకుతున్నారని తెలిసినా మన వర్షం మనతోనే ఉందని చెప్పలేని పరిస్థితిని తీసుకొచ్చావు. ఈ సమస్యలన్నీ తీరి తొందరలోనే మేమందరం సంతోషంగా ఉండేలాగా కరుణించు స్వామి. అలాగే రాణితో కూడా వచ్చిన విభేదాలన్నీ పరిష్కారం అయ్యేలా చూడు స్వామి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే క్షత్రస్య రాజా వరుణోద్ రాజः నక్షత్రాణాం శతు స్వర్గశిష్టः నో దేవేభ్యः కృణతో దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కూర్చోమ్మా. నానమ్మా, ఇప్పుడు వంశీ ఇంట్లో బానే ఉన్నాడు కదా? ఇదివరకు కన్నా మారాడు కదా? వంశీ మన ఇంట్లో ఎక్కడున్నాడమ్మా? వంశీ ఇంటికొచ్చి చాలా రోజులైంది. తను కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? వంశీ అక్కడే ఉన్నాడని మేమందరం అనుకుంటున్నాం. తనక్కడ లేడని నువ్వు ఇప్పుడు చెప్తున్నావేంటి? నేనేం అబద్ధం చెప్పడం లేదు వర్ష, నిజమే చెప్తున్నాను. సమంత అరెస్ట్ అయిన రోజు దగ్గర నుంచి వంశీ ఆ ఇంటి వైపే రాలేదు. కనీసం ఇలా జరిగిందా అని అడగడానికి కూడా వంశీ రాలేదు. అసలే సమంత మీద కోపంగా ఉన్న వంశీ ఈ విషయం తెలిసి మరింత కోపాన్ని పెంచుకున్నాడేమో అనుకున్నాము. వరుసగా ఇంట్లో ఏదొక సమస్య రావడంతో మేమెవ్వరం కూడా వంశీ గురించి పెద్దగా ఆలోచించలేదు. లేదు నానమ్మా, వంశీ ఇక్కడ మా దగ్గర కూడా లేడు. ఎప్పుడైతే కళ్యాణ్ గారికి నాకు పెళ్లి అన్న నిజం వంశీకి తెలిసిన తర్వాత నన్ను నిలదీశాడు. నువ్వు సమంత అక్క కలిసి ఉండాలి అంటే ఇదొక్కటే మార్గమని చెప్పాను. ఇంక మన ప్రేమను మర్చిపో అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఒక లెటర్ సెక్యూరిటీ ద్వారా పంపించాడు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, దూరంగా వెళ్ళిపోతున్నాను అని అందులో రాసుంది. సరే, తన మనసు మార్చుకున్నాడు. అక్కతో ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి తన జీవితాన్ని అక్కతోనే పంచుకోవాలని నిర్ణయించుకున్నాడేమో అని నేను అనుకున్నాను. కళ్యాణ్ గారికి కూడా తను ఫోన్ చెయ్యకపోతే నా మీదున్న కోపంతో ఇంకిటు రాడు, అక్కడే ఉంటున్నాడు అని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వాళ్ళిద్దరూ కలుస్తారని సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కూడా దేవుడికి అదే దండం పెట్టుకున్నాను. కానీ వంశీ అక్కడా లేక ఇక్కడా లేక ఎవ్వరి ఫోన్కి అందుబాటులో లేకుండా ఎక్కడికి పోయినట్టు? ఏంటమ్మా, నువ్వేమో వాళ్ళిద్దరినీ కలపాలని నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. కాని వంశీ అక్కడికి రాలేదు, ఇక్కడ నీ దగ్గరకు కూడా రాను అని చెప్పి వెళ్ళిపోయాడు అంటున్నావు. మరి వంశీ ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయినట్టు? పొరపాటు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అపార్థం చేసుకుని మనెవరికీ కనిపించకూడదని ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడా? అదే జరిగితే ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి అర్థమే ఉంటుంది. అటు మీ అక్క జీవితానికి న్యాయం జరగదు, ఇటు నీ ప్రేమకి అన్యాయం జరుగుతుంది. వర్ష, ఎంత పని చేశావమ్మా? వర్ష, వంశీతోనూ పూర్తిగా మాట్లాడవలసింది కదా? లేదు నానమ్మ, అక్క జీవితం నిలబెట్టడానికి నేను వంశీతో కాస్త కఠినంగా మాట్లాడాను. అలా అయితేనే వంశీ మనసు మారుతుంది అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. నానమ్మ,
అసలు ఇంతకీ వంశీ ఎక్కడున్నట్టు, ఏమైపోయినట్టు? అయ్యో భగవంతుడా, మళ్ళీ ఏంటి అగ్ని పరీక్ష? ఇప్పటికున్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ ఇంకొక కొత్త సమస్య వచ్చినట్టుంది. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి దేవుడా? సీత, గుడికెళ్తా అన్నావు కదా, వెళ్ళావా? వెళ్ళాను సార్, కానీ అక్కడికి వెళ్ళాకే ఇంకో నిజం తెలిసింది. ఏంటి సీత, చాలా టెన్షన్గా ఉన్నావు, ఏమైంది? ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వంశీ 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 సీత, ఏంటి సీత, వంశీ వంశీ అంటున్నావు? ఏమైంది వంశీకి? అసలు వంశీ ఎక్కడున్నాడో నీకు తెలుసా? వంశీ శంకర్ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడేమో అని మనం అనుకున్నాం కదా. సమంతకు దగ్గరవుతున్నాడేమో అని నేను చాలా ఆనందించాను. వాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా సరే చివరికి వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి కదా అని అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాను. సమంతను అర్థం చేసుకుని ఉంటాడు అని నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడే నానమ్మ కనిపించారు. చాలా రోజుల నుంచి వంశీ అక్కడికి రాలేదు అని చెప్పారు. వంశీ ఎక్కడున్నాడో వాళ్ళకు కూడా తెలియదు అంటున్నారు. ఏంటి సీత ఇలా జరిగింది? నేను కూడా చాలా రోజుల నుంచి వంశీ ఫోన్కి ట్రై చేస్తున్నాను. వంశీ ఫోన్ కలవట్లేదు. ఇన్ని రోజులు ఎప్పుడూ వంశీ నన్ను కలవకుండా ఉండలేదు. అట్లీస్ట్ బయటికి వెళ్ళినా ఫోన్లో అయినా మాట్లాడేవాడు. అది కూడా చేయలేదేంటి అని అనుకున్నాను. కానీ వంశీ అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి రాకుండా ఫోన్కి కూడా అందుబాటులో లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? అదే నాకు అర్థం కావట్లేదండి. అసలు వాళ్ళిద్దరూ బాగుండాలనే కదా మనందరం కోరుకున్నది. కానీ అలాంటిది వంశీ ఆ ఇంట్లో ఉండకుండా ఏమైపోయాడో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది సార్. నువ్వు అనవసరంగా కంగారు పడకు సీత. వంశీ ఏం చిన్నపిల్లాడు కాదు కదా. సమంత అంటే వంశీకి ముందు నుంచి ఇష్టం లేదు. సమంత విషయంలో మనం ఎన్నిసార్లు కాంప్రమైజ్ చేద్దామనుకున్నా వంశీ వినిపించుకోలేదు. నేను కూడా చాలాసార్లు వంశీకి నచ్చజెప్పాను. ఏం జరిగినా సరే నీకు సమంతకి పెళ్ళైంది, మీరిద్దరూ లైఫ్ షేర్ చేసుకోవాలని వంశీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. కానీ వంశీ వినిపించుకోలేదు. తను ప్రేమించిన అమ్మాయికి తప్ప వంశీ దగ్గర కాను అని చెప్పాడు. మనిద్దరికీ పెళ్లి సెట్ అయింది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అని చెప్పిన రోజు వంశీ ఎందుకో చాలా ఆందోళనగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి వంశీ నాకు ఫోన్ కూడా చేయలేదు, ఇక్కడికి కూడా రాలేదు. సరే ఆ ఇంట్లో ఉండుంటాలే అని నేను అనుకున్నాను. నీకు గుర్తుందా, మన పెళ్లి ముహూర్తాలు పెట్టిన రోజు కూడా వంశీ రాలేదని మనం అనుకున్నాం. కానీ వంశీ ఎక్కడికెళ్ళాడు? వంశీ నాకు లెటర్ ఇచ్చి దూరం అయిపోతున్నాను అని చెప్తే సమంతకి దగ్గరవుతున్నాడేమో అనుకున్నాను. కానీ నేనన్న మాటలకి బాధపడి నాకు కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు, ఎవ్వరికీ తన జాడ తెలియకుండా వెళ్ళిపోతున్నాడు అని నేను అస్సలు అనుకోలేదు. వంశీ, అక్క నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. నువ్వెక్కడున్నా సరే నేను నిన్ను కనిపెడతాను, నీ జాడ నేను తెలుసుకుంటాను. సీత, నువ్వేమీ టెన్షన్ పడకు. వంశీ గురించి నేను వెతుకుతాను. తను ఎక్కడున్నా కూడా నేను తీసుకొస్తాను. ఏంటి సార్ ఇది?
సిన్సియారిటీకి మారుపేరని నిన్నటి వరకు మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారు. అవినీతి పరులకు మీరు సింహస్వప్నం అని అందరూ మీ గురించి అనుకునేవారు. అలాంటి మీరే ఈరోజు ఏసీబీ వాళ్ళకు దొరకడం చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మౌనంగా ఉన్నారు అంటే తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నారా సార్? మీరు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికారు అంటున్నారు. ఇది నిజమేనా సార్? మీరు అసలు అతన్ని లంచం ఎందుకు అడిగారు? ఏ విషయంలో అడిగారు? మీరు రండి సార్, రండి. సార్ ఆగండమ్మా, ఆగండమ్మా, ఆగండి. ఆగండి. ప్లీజ్, మీకే ప్లీజ్, చెప్పేది. రాకూడదు. ప్లీజ్, ఆగండమ్మా. సార్, మీరు ఆ రూమ్లో కూర్చోండి. వద్దు సిఐ గారు, నేను తప్పు చేయలేదని నాకు తెలిసినా తప్పు చేసినట్టుగా మీకు దొరికాను. మీ ఫార్మాలిటీస్ ఏముంటాయో అలాగే ప్రొసీడ్ అవ్వండి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, నేను నిర్దోషిని అయినా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. ఒక నిందితుడిని ఎలా ట్రీట్ చేస్తారో మీరు నన్ను కూడా అలాగే ట్రీట్ చేయండి. నేనిప్పుడు అధికారిని కాదు, నిందితుణ్ణి. లేదు సార్, మీరేంటో మీ సిన్సియారిటీ ఏంటో నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు మిమ్మల్ని నేను కలిశాను, మీతో ఎన్నో విషయాలు మాట్లాడాను. లేని వాళ్ళకి సాయం చేయాలని, అర్హత ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అందవలసిన ఫలాలు అందాలని మీరు ఎప్పుడూ కోరుకునేవారు. ఎంతోమంది కాంట్రాక్టర్లు దొంగ ఫైల్స్ మీద మీతో సంతకాలు పెట్టించుకోవాలని చూసినా, లక్షలకి లక్షలు మీకు డబ్బిస్తామని ఆశ పెట్టినా మీరు మాత్రం ఏ ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టలేదు సార్. పనిలో నాణ్యత లేకపోతే అవతలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే మీరు ఆ ఫైల్ని రిజెక్ట్ చేసేవారు. మీరేంటో, మీ ట్రాక్ రికార్డ్ ఏంటో మొత్తం నాకు తెలుసు. కానీ మీ విషయంలో ఈరోజు ఇలా జరగడం నిజంగా నాకు బాధగా ఉంది. ఒక వ్యక్తి మీద నింద పడినంత మాత్రాన నేరస్తుడైనట్టు కాదు సార్. నేరస్తుడు ఎలా ఉంటాడో, నిజాయితీపరుడు ఎలా ఉంటాడో ఈ కాకి డ్రెస్ వేసుకున్నప్పుడే నేను తెలుసుకున్నాను సార్. మీరు తప్పు చేశారని ఆధారాలు దొరికి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నమ్మటం లేదు. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, మీ తప్పు లేదని రుజువవుతుంది. మీరెప్పుడు మా కలెక్టర్ గారే సార్. పదండి సార్. థ్యాంక్స్ బద్రి. ఇన్నాళ్ళు నేను సిన్సియర్ అని చెప్పిన వాళ్ళే ఈరోజు నన్ను లంచగొండి అంటున్నారు. కానీ నన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన నువ్వు మాత్రం నేను ఇంకా సిన్సియర్ అనే నమ్ముతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? కలెక్టర్ గారు ఆ రూమ్లో ఉన్నారు మేడం, వెళ్ళి మాట్లాడండి. అల్లుడు గారు, ఎలా జరిగిందేంటి? మీరు లంచం తీసుకోవడం ఏంటి? అసలు లంచం అనే మాట అంటేనే ఇంట్లో అంతెత్తున గొడవ పెట్టేవారు కదా. అలాంటి మీరు ఆఫీస్లో లంచం తీసుకుంటూ దొరికిపోవడం ఏంటి? ఇదంతా మీడియాలో రావడం ఏంటో? అవును గోపి, నీ గురించి అందరిలా చెప్పుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎవరు తప్పు చేయకూడదని కోరుకునే నువ్వు ఇలా తప్పు చేయడం ఏంటి? మా అక్క రాణి పెంపకంలో పెరిగిన మనిషిని నేనే తప్పు చెయ్యను అని చెప్పుకుంటావు కదా, మరి అలాంటిది ఈరోజు ఇలా జరిగింది గోపి. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే నేను మమ్మీ ఎంత బాధపడ్డామో తెలుసా? ఏంటి గోపి ఇది? నువ్వేనా? నువ్వేం మారిపోలేదు కదా? సమాజంలో ఎలా ఉండాలో, సమాజానికి ఏం చేయాలో, కష్టంలో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలో కష్టం తెలిసిన మా అక్క నాకు నేర్పించింది. తను ఎంతో కష్టపడి
నన్ను చదివించి నాకు ఈ స్థాయినిచ్చింది. జీవితాంతం మా అక్క కష్టంతో ఎదిగానని నేను ఎప్పటికీ మర్చిపోను. తనకి చెడ్డ పేరు తెచ్చే పని కానీ ఒకరిని నాశనం చేసే పని కానీ నేను ఎప్పుడూ చేయను. మా అక్క నన్ను తప్పు చేసేలా పెంచలేదు. ఇప్పుడు కూడా నా మీద పడ్డది నిందే. ఇది నిజం కాదని నాకు తెలుసు, మీకు తెలుసు. అనవసరంగా నన్ను ఓదార్చే ప్రయత్నం చేసి మా అక్కని 4 మాటలు అనకండి. వెళ్ళండి. పద. చూసావా బేబీ, నిన్నటి వరకు ఏమన్నా సరే పెద్ద పులిలా మన మీద గాండ్రించే మనిషి ఈ రోజు పిల్లిలా ఎలా మారిపోయాడో. అవును మమ్మీ, ఆ పులి తొక్క కట్ అయిందిగా, ఇక ఎప్పటికీ పిల్లే. ఏంటి సీత, దేని గురించి ఆలోచిస్తున్నావు? వంశీ గురించి ఆలోచిస్తున్నాను. వంశీ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అన్నారు కదా. ఏంటి సీత, ఎప్పుడూ లేనిది వంశీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు?